నమస్కారం. సో, మన సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సనాతన హిందూ ధర్మానికి 2 రథ చక్రాలు లాంటివి నిగమ ఆచారం అంటే నిగమ శాస్త్రం, ఆగమ శాస్త్రం అనమాట. సో, నిగమ శాస్త్రం అంటే ఏంటిది? అంటే ఋషులు, మహర్షులచే చెప్పబడింది. అంటే ఋషులు చెప్పాను గదా! మహర్షులు వాళ్ళ 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 కుండలి యోగాను వాళ్ళు అధిగమించి అంటే కుండలిని యోగా చేసి సహస్రారం నుంచి వాళ్ళ యొక్క కాస్మిక్ ఎనర్జీని ఊర్ధ్వలోకాలకు వెళ్ళి అక్కడ అంటే దేవతల విషయంలో ఊర్ధ్వలోకాలు స్వర్గలోకాలలోకెళ్ళి అక్కడ ఏమేమైతే మంచి కార్యాలు ధర్మానికి సంబంధించినవి జరుగుతున్నాయో వాళ్ళ ఎనర్జీని ఆత్మరూపంలో పైకెళ్ళి అక్కడ చూసి వచ్చినవి వేదాలలో రాసి మనకు చెప్పబడినవేమో నిగమ శాస్త్రం. ఇంకా ఆగమ శాస్త్రం అంటే డైరెక్ట్‌గా ఊర్ధ్వలోకాలు అంటే భగవంతుడు డైరెక్ట్‌గా చెప్పబడింది అని అర్థం ఆగమ శాస్త్రం. ఇప్పటికీ ఆ గురు పరంపర అలాగే ఉంది. ఇప్పుడు మనకు దేవాలయాలు నిర్మించాలంటే ఆగమ శాస్త్ర ప్రకారమే నిర్మిస్తారనమాట. సో, ఎలా అంటే దేవాలయాల్లో భగవంతుని ప్రతిష్ఠ అంటే ప్రాణ ప్రతిష్ఠ ఎట్లా చేయాలి? విగ్రహాలను ఎట్లా స్థాపించాలి? ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి? భగవంతుడికి నివేదన ఎలా అర్పించాలి? తర్వాత భగవంతుడి దేవాలయం నిర్మించాలంటే దానికి కొన్ని ప్రమాణాలు యంత్ర, తంత్ర, మంత్ర అని చెప్పేసి కొన్ని సూక్ష్మమైన రహస్యాలు ఉంటాయన్నమాట. దాని గురించి చెప్పబడిందే ఈ ఆగమ శాస్త్రం.